ఒక సంభాషణ ఏంటంటే, ఫిలిప్ గారు ఒక ప్రదేశంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు దర్శనం ద్వారా "నువ్వు ఇంకో చోటకి వెళ్ళు" అంటే తను బయలుదేరి వెళ్తాడు. యెరూషలేము దగ్గర నపుంసకుడనేటువంటి వ్యక్తి రథములో కూర్చొని యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు తాను. నపుంసకుడు అనంటే అర్థం తెలుసా అండి మీ అందరికీ? ఇంకో పేరేముంది? హిజ్రా. ఇవి పేర్లు నపుంసకుడికి. తనేం చేస్తున్నాడు? దేవుడిని దర్శించుకొని తన రథములో కూర్చొని యెషయా గ్రంథము చదువుతున్నాడు. అయితే ఫిలిప్ గారితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, "అతని దగ్గరికి నీవు వెళ్ళు. ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడు" అనంటే, సరేనని నపుంసకుడి దగ్గరికొస్తాడు ఫిలిప్ గారు. వచ్చినప్పుడు తను చదువుతున్న వాక్యం ఏంటో ఇక్కడ చూపిస్తాడు. ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను.